చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి. అండ్ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా 1.5x ఆర్ 1.75xలో పెట్టుకొనైనా చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో టాపిక్ వచ్చేసి డేటా గురించి. మన డేటాని మనకి తెలియకుండా ఎలా తీసుకుంటున్నారు, అలా తీసుకున్న డేటాని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఈ డేటాని తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, మన డేటా ఎందుకంత ఇంపార్టెంట్, అండ్ డేటాని సేఫ్గా ఉంచుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇలా మన డేటాకి సంబంధించి అండ్ మన మొబైల్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే వెరీ యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో, ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారికి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో. సో తప్పకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ అయితే చేసే వీలు ఉంటుంది. మొబైల్స్ అయినా, ఇయర్ ఫోన్స్ అయినా, సో ఇలా మంచి మంచి గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక 2 సినారియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఆర్ వెరీ రిలేటబుల్. సో ఈ సినారియోస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఫస్ట్ సినారియో వచ్చేసి, ఇక్కడ ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో వీళ్ళు నార్మల్గా క్యాజువల్ వాక్ అయితే వెళ్తారు. సో ఇక్కడ 3 ఫ్రెండ్స్లో ఒక 2 మెంబర్స్ దగ్గర మొబైల్స్ ఉంటాయి అండ్ ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర మాత్రం మొబైల్ ఉండదు. సో వీళ్ళు వాక్ చేస్తూ ఒక మొబైల్ గురించి అయితే మాట్లాడుకుంటారు, లైక్ మొబైల్ ఫీచర్స్ గురించి అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్ అనుకోండి. సో ఇలా ఒక మొబైల్ గురించి అయితే మాట్లాడుకుంటారు. సో అలా వాక్ ఫినిష్ చేసుకొని ఎవరింటిగా వాళ్ళైతే ఒక్కొక్కరిని డ్రాప్ చేసుకుంటూ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఓపెన్ చేసి చూస్తే, సో అందరికీ అన్ని యాప్స్లలో అదే మొబైల్ గురించి యాడ్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. లైక్ సేమ్ ఏదైతే మొబైల్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటారో అదే మొబైల్ గురించి యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే థర్డ్ పర్సన్ దగ్గర మొబైల్ ఉండదు కదా, అతనికి కూడా సేమ్ యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక సెకండ్ సినారియో, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. సో అతనికి పర్సనల్ లోన్ అయితే అవసరం ఉంటుంది. సో దానికోసం బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ అయితే పెడతాడు అనమాట. సో అప్లికేషన్ పెట్టి 24 అవర్స్ కూడా అవ్వదు. 24 అవర్స్ కాకముందే ఇతనికి మీ లోన్ అప్రూవ్ అయిందని చెప్పి 0% ప్రాసెసింగ్ ఫ్రీతో మీ లోన్ అప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని చెప్పి, సో ఇలా డిఫరెంట్ కాల్స్ అండ్ మెసేజెస్ అయితే ఇతనికి లోన్ ఆఫరింగ్కి సంబంధించి అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సినారియోలో మన లొకేషన్ ట్రాక్ అయింది, మన డివైస్ ఐడెంటిఫై అయింది, మన డివైజే కాకుండా థర్డ్ పర్సన్ డివైస్ కూడా ఐడెంటిఫై అయింది. అండ్ మెయిన్లీ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది రికార్డ్ అయింది అండ్ దాన్ని అనలైజ్ చేసి మనం మాట్లాడిన దాన్ని బట్టి మనకి యాడ్స్ కూడా డిస్ప్లే అయినాయి. అండ్ సెకండ్ సినారియోలో అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ కూడా లొకేషన్ ట్రాక్ అయింది అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, మన ఫోన్ నెంబర్ కూడా ఐడెంటిఫై అయింది. ఫోన్ నెంబర్ ఐడెంటిఫై అయిన తర్వాత ఆ డివైస్కి కాల్స్ అండ్ మెసేజెస్ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో దిస్ ఈజ్ మై పర్సనల్ డేటా అని చెప్పుకోవడానికి అయితే ఏం లేకుండా పోతుంది. సో అందరి డేటా మార్కెట్లో వెజిటేబుల్స్ లాగానైతే సేల్లో ఉంటుంది. అండ్ దీని గురించి గవర్నమెంట్స్ ఏం చేయట్లేదా అనే విషయానికి వస్తే, సో దీన్ని మ్యాక్సిమం కట్ ఆఫ్ చేయడానికి గవర్నమెంట్స్ అయితే ప్రైవసీ పాలసీస్ తీసుకొచ్చింది. సో అసలు ఈ ప్రైవసీ అంటే ఏంటి, ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి, సో ప్రైవసీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే, విశాల్ హీరోగా చేసిన అభిమన్యుడు మూవీ చూసే ఉంటారు కదా. సో అందులో ఒక ఫేమస్ డైలాగ్ అయితే ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్కి ఒక్కో రేట్ ఉంటుంది అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా సేమ్ అదే విధంగా తయారైంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రేట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో రియల్ వరల్డ్లో ఎలా సేఫ్గా ఉండాలనేది అందరూ తెలుసు, బట్ డిజిటల్ వరల్డ్లో ఎలా సేఫ్గా ఉండాలనేది చాలా తక్కువ పీపుల్కే తెలుసు. వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది, లైక్ ఆధార్ ఇన్ఫర్మేషన్ అయినా, ఫింగర్ ప్రింట్స్ అయినా, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. సో ఇలా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ స్పేస్లో ఈజీగా అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ రీసెంట్గా జరిగిన డీప్ ఫేక్ వీడియోస్ అయినా, డీప్ ఫేక్ వాయిసెస్ అయినా అండ్ డేటా లీక్స్ అయినా, సో ఇవన్నీ మన డేటాతోనే జరుగుతున్నాయి. సో అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డేటా ప్రైవసీ అనేది టాప్ ప్రయారిటీగా మారింది. అండ్ గవర్నమెంట్స్ అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డేటా ప్రైవసీ పైన అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. అండ్ డేటా లిటరసీ పెరిగితే ఆన్లైన్లో ఎలా సేఫ్గా ఉండాలి అనే విషయం అందరికీ అర్థమవుతుంది. ప్రైవసీ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకు అనే విషయానికి వస్తే, సో ఇప్పుడున్న సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, సో ఇలాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హెవీ కంటెంట్ అయితే జనరేట్ చేయవు. బట్ మీకు ఏమి ఇష్టం, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీకు ఏమి ఇష్టం లేదు, సో ఇలాంటి మీ డీటెయిల్స్ అన్ని వాటికి తెలుసు. అండ్ ఇక ఊబర్, ఓలా, ర్యాపిడోస్ ఇలాంటి ట్రావెల్ కంపెనీస్కి ఒక్క ఓన్ వెహికల్ అయితే ఉండదు, బట్ మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. అండ్ షాపింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, అలీబాబా, సో ఇలాంటి షాపింగ్ ప్లాట్ఫామ్స్ ఏవి వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయవు, బట్ మీరేం కొంటున్నారు, మీరు ఏమేమి చూస్తున్నారు అండ్ మీ ఇష్టాలు ఏంటి అనేది
వాటికి తెలుసు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రైవసీ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఫస్ట్లీ డేటా ప్రైవసీ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్లీ డేటా అంటే ఏంటి? సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం డేటా అని పిలవచ్చు. లైక్ వీడియో ఫైల్స్ అయినా, ఆడియో ఫైల్స్ అయినా, టెక్స్ట్ అయినా, మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అయినా, సో మెయిల్స్ అయినా, మనకు వచ్చే వాట్సాప్ మెసేజెస్, సో ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం డేటా అని చెప్పి పిలవచ్చు. అండ్ ఈ డేటాని మనం డిఫరెంట్ గా అయితే క్లాసిఫై చేస్తాం. సో బుక్స్ లలో ఉండే ఇన్ఫర్మేషన్ అయినా, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని మనం ఫిజికల్ డేటా అని చెప్పి అంటాం. అండ్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే డేటాని అంటే మన ఫోన్స్ లో ఉండే డేటాని, ఇమేజెస్ ని, మన ఫోన్ లో ఉండే ఇమేజెస్ అయినా, వీడియో ఫైల్స్ అయినా, ఆడియో ఫైల్స్ అయినా, కాంటాక్ట్స్ అయినా, సో ఇలాంటి డేటా డిజిటల్ డేటా కిందకి వస్తుంది. అంటే మనం సోషల్ మీడియాలో ఉండే డేటా ఏదైనా, లైక్ మన ఇమేజెస్ అయినా, మనం చేసే వీడియోస్ అయినా, రీల్స్ అయినా, వీడియోస్ అయినా, మెసేజెస్, సో ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకి డిజిటల్ డేటా కిందకి వస్తుంది. సో ఇక ప్రైవసీ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, సో మన డేటాపై మనకి మాత్రమే యాక్సెస్ ఉండడం లేదా రైట్ ఉండడం, సో దీన్ని ప్రైవసీ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా వాళ్ళ డేటాని లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ స్పేస్ లో ఉంచాలనుకోరు కదా. ఎంత పబ్లిక్ స్పేస్ లో ఉన్నా వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. వాళ్ళ పర్సనల్ స్పేస్ లో ఉండే డేటాని ఎవరు కూడా పబ్లిక్ స్పేస్ లోకి అయితే తీసుకురారు. సో వాళ్ళ పర్సనల్ స్పేస్ లో ఉండే డేటాపై వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో పర్మిషన్ లేకుండా ఆ డేటాని మనం యాక్సెస్ చేయగలిగితే అది వాళ్ళ ప్రైవసీని బ్రేక్ చేసినట్టయితే అవుతుంది. సో డిజిటల్ ప్రైవసీ కూడా సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. సో ఆన్లైన్ లో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఏ యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పై ఆ యూజర్ కి మాత్రమే రైట్ ఉంటుంది. ఆ యూజర్ పర్మిషన్ లేకుండా ఆ డేటాని మనం యూజ్ చేసినట్లయితే అది మనం డిజిటల్ ప్రైవసీ బ్రేక్ చేసినట్టయితే అవుతుంది. సో ఇక ప్రైవసీ ఎందుకు కాపాడుకోవాలి అనే విషయానికి వస్తే, ఇప్పుడున్న జనరేషన్, లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్మార్ట్ ఫోన్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అందులోనే మన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులోనే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయినా, జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా, వర్క్ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం స్మార్ట్ ఫోన్ లోనే సేవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మన ఫోన్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుందో అప్పుడు ఫోన్ లో ఉండే ఏ ఇన్ఫర్మేషన్ అయినా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నట్టే. సో మన డేటాని మనం సేఫ్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన సోషల్ మీడియా పోస్ట్ అయినా, మనం విజిట్ చేసే వెబ్సైట్స్ అయినా, కీవర్డ్ సెర్చెస్ అయినా, బ్రౌజర్ కుకీస్ అండ్ రికార్డ్ అయ్యే లొకేషన్ డీటెయిల్స్, సో ఇలా కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఆ పర్సన్ యొక్క హ్యాబిట్స్ ఏంటి, ఇష్టాలు ఏంటి, అండ్ ఆ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అనే కొన్ని విషయాలు అయితే అనలైజ్ చేసే వీలుంటుంది. సో డేటా దొంగిలించే వాళ్ళు ఆ డేటాతో ఏమైనా చేయొచ్చు. లైక్ అడ్వర్టైజింగ్ కంపెనీస్కి ఆ డేటాని సెల్ చేయొచ్చు. హ్యాకర్స్ హెల్ప్తో మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్తో మన బ్యాంక్ నుండి మనీ తీసుకోవచ్చు. సో ఇలా చాలా యాక్టివిటీస్ అయితే మన డేటాతో పర్ఫామ్ చేయవచ్చు. కాబట్టి సో డేటా ప్రైవసీ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో ఇక మన డేటాతో వాళ్ళు ఏం చేస్తారు అనే విషయానికి వస్తే, సో ఫస్ట్లీ మన డేటా దొరకడం వల్ల బెనిఫిట్ అయ్యేది అడ్వర్టైజింగ్ కంపెనీస్ అనమాట. సో ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ వాళ్ళకి ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనే విషయానికి వస్తే, సో వీళ్ళు పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేసే వీలు ఉంటుంది ఆ డేటాతో. సో ఎలా అనే విషయానికి వస్తే, మన ఆన్లైన్ యాక్టివిటీస్ని ట్రాక్ చేసి ఎవరికి ఏమి ఇష్టం, ఎవరు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, సో ఇలాంటి యాక్టివిటీస్ని ట్రాక్ చేసి సో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ గురించి అడ్వర్టైజ్ చేసే వీలు ఉంటుంది. సో ఇలా అడ్వర్టైజ్ చేయడం వల్ల వాళ్ళ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అండ్ వాళ్ళ మార్కెటింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. సో ఇలా మన డేటాతో ఫస్ట్లీ బెనిఫిట్ అయ్యేది అడ్వర్టైజింగ్ కంపెనీస్. సో ఆ డేటాని ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి వేరే వాళ్ళకి వెళ్తాయి, ఆ వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత ఇంకొకరికి అయితే వెళ్తుంది. సో ఇలా డేటాని అయితే ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఒక న్యూ బార్న్ బేబీ ఉందనుకోండి. సో ఆ బేబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హాస్పిటల్లో ఉంటుంది కదా, ఆ హాస్పిటల్ నుండి బేబీ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన కంపెనీస్కి వెళ్తాయి, లేకపోతే ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన వాళ్ళకైతే వెళ్తాయి. వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. లైక్ ఇలా టార్గెటెడ్ యాడ్స్ అయితే వాళ్ళకి డిస్ప్లే చేసే వీలు ఉంటుంది. అండ్ ఆ డేటా అక్కడ నుండి ప్రైమరీ స్కూల్స్కి వెళ్తుంది, తర్వాత హై స్కూల్స్కి వెళ్తుంది, అండ్ కాలేజెస్కి, తర్వాత బైజూస్ అని చెప్పి, అన్అకాడమీ అని చెప్పి, సో ఇలాంటి ప్లాట్ఫామ్స్కి అయితే డేటా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఇలా ఫ్లో అవడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకునే వీలైతే ఉంటుంది అండ్ అడ్వర్టైజింగ్ కూడా వాళ్ళకి చాలా ఈజీగా మారుతుంది అనమాట. ఇక మనం సైబర్ స్కామ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ సైబర్ స్కామ్స్ కూడా మన డేటానే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆధార్ ఇన్ఫర్మేషన్ అయినా, ఫింగర్ ప్రింట్స్ డేటా, సో మనకి కొన్ని ఆర్టికల్స్ కూడా చూసే ఉంటాం లైక్ అండ్ మన డీటెయిల్స్ వేరే కంట్రీకి వెళ్తున్నాయి అని చెప్పి. సో ఇలా వెళ్ళిన డేటాని వాళ్ళు ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. అండ్ కొన్ని చైనీస్ కంపెనీ మొబైల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళు వాళ్ళ మొబైల్ యూజర్స్కి సంబంధించిన డేటాని వాళ్ళ కంట్రీస్కి దొంగతనంగా తీసుకెళ్తున్నారు, దొంగతనంగా షేర్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా చూసే ఉంటాం. మన డేటాలో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముందని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ చాలా సైబర్ సెక్యూరిటీ స్కామ్స్కి అయినా, ఇంకా రకరకాల స్కామ్స్కి మన డేటాని చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో సైబర్ అటాకర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఈ డేటాని డిఫరెంట్ కేటగిరీస్కి అయితే డివైడ్ చేస్తారు. డిఫరెంట్ కేటగిరీస్ డివైడ్ చేసి డిఫరెంట్ స్కామ్స్కి, అటాక్స్కి ఈ డేటాని యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం
ఫస్ట్లీ మాట్లాడుకున్న సెకండ్ సినారియో ఉంది కదా, సో ఎవరైతే పర్సనల్ లోన్ అవసరం ఉందో సో ఆ సినారియోని ఒకసారి మనం మళ్ళీ చూద్దాం. సో ఈ సినారియోలో అతనికి లోన్ అయితే అవసరం ఉంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎక్స్పోజ్ అయింది. ఆ మొబైల్ నెంబర్ ఎక్స్పోజ్ అయిన తర్వాత సో ఇక్కడ ఇతనికి బ్యాంక్ లోన్కి సంబంధించిన కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ ఆఫర్స్లో ఒక మెసేజ్ లైక్ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ లోన్ అని చెప్పి ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేశాడు అనుకోండి, ఆ లింక్ క్లిక్ చేస్తే అందులో మాల్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అందులో మాల్వేర్ ఉంటుంది. ఆ మాల్వేర్ మన మొబైల్లో డౌన్లోడ్ అయిన తర్వాత ఆ మాల్వేర్ లైక్ మనకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఓటీపీస్ అయినా, పాస్వర్డ్స్ని సో ఇలాంటి వాటిని ట్రాక్ చేసి హ్యాకర్స్ తీసుకునే వీలు ఉంటుంది. అండ్ కొన్ని డేస్ బ్యాక్ జరిగిన హీరోయిన్ రష్మికాస్ డీఫేక్ వీడియో ఏదైతే ఉందో అందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోకి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ స్పేస్లోనే అవైలబుల్లో ఉంది. లైక్ ఒరిజినల్ వీడియోస్ అయినా అండ్ రష్మిక ఫేస్కి సంబంధించిన ఇమేజెస్ కూడా లైక్ డిఫరెంట్ యాంగిల్స్లో కావాల్సిన ఇమేజెస్ కూడా మనకి పబ్లిక్ స్పేస్లోనే అవైలబుల్ ఉంది. అండ్ ఆ వీడియోని క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా మనకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇలా చాలా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అయినా, ఫ్రీ సాఫ్ట్వేర్స్, సో డేంజరస్ సాఫ్ట్వేర్స్ కూడా మనకి పబ్లిక్ స్పేస్లో ఈజీగా అయితే అవైలబుల్లో ఉంటున్నాయి. కాబట్టి మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ని చాలా కేర్ఫుల్గా అండ్ సేఫ్గా అయితే ఉంచుకోండి. అండ్ ఇక మనం మన మొబైల్లో ఉండే యాప్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ప్రైవసీ ఇబ్బందులు అండ్ మన డేటా బయటికి వెళ్ళడం, సో ఇలాంటి యాక్టివిటీస్ మన ఫోన్ ద్వారా అయితే కాదు, అందులో ఉండే యాప్స్ ద్వారా రిస్క్ అయితే ఉంటుంది. సో మన ఫోన్లో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి. లైక్ కామర్స్ యాప్స్ అని చెప్పి, హెల్త్ యాప్స్ అని చెప్పి, షాపింగ్ యాప్స్ అని చెప్పి, పేమెంట్స్ యాప్స్ అని చెప్పి, బ్యాంకింగ్ యాప్స్ అని చెప్పి, ఎడిటింగ్ యాప్స్ అని చెప్పి, ఇలా డిఫరెంట్ కేటగిరీ యాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఇలాంటి యాప్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చాలా సేఫ్గా అయితే ఉండొచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 4.2 crore యాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ నెంబర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది డే బై డే. 4.2 crores 4 to 5% యాప్స్ మాత్రమే సేఫ్ అని చెప్పి గూగుల్ రిపోర్ట్స్లో అయితే తెలుస్తుంది. సో మీరు నెక్స్ట్ టైం యాప్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ప్రికాషన్స్ని అయితే మైండ్లో పెట్టుకోండి. సో ఈ ప్రికాషన్స్ వల్ల మనం అయితే కొంచెం సేఫ్ సైడ్లో ఉండవచ్చు అనమాట. సో ఇక ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ పర్మిషన్స్ గురించి. సో యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేమి పర్మిషన్స్ అడుగుతుంది అనేది చూడండి. అండ్ కాంటాక్ట్ పర్మిషన్స్ అడుగుతుందా, స్టోరేజ్ పర్మిషన్స్ అడుగుతుందా, మీడియా పర్మిషన్స్ అడుగుతుందా, గ్యాలరీ పర్మిషన్స్ అడుగుతుందా, ఇలా ఏమేమి పర్మిషన్స్ అడుగుతుంది, అండ్ ఆ యాప్ ఏంటి, యాప్కి ఇవన్నీ పర్మిషన్స్ అవసరమా లేదా, ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. లైక్ ఎడిటింగ్ యాప్స్కి మైక్రోఫోన్ పర్మిషన్స్ అవసరం లేదు అండ్ కాంటాక్ట్ పర్మిషన్స్ అవసరం లేదు. సో ఇలా ఏ యాప్కి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి అనేది అయితే మైండ్లో పెట్టుకోండి. అండ్ థర్డ్ పార్టీ కంపెనీస్కి డేటా షేర్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది యాప్ ఇన్ఫర్మేషన్లో చూడండి. ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. పాస్వర్డ్ వీక్గా ఉన్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, స్ట్రాంగ్ పాస్వర్డ్ కోసం అడుగుతుందా అనేది అయితే చూడండి. అండ్ ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేసే ముందు ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయి, గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే అక్కడైతే మీకు ఉంటాయి. యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే అవసరం ఉన్నా లేకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అవసరం లేకపోయినా అడుగుతుంది అనిపిస్తే యాప్ ఇన్స్టాల్ చేయకపోవడం చాలా బెటర్. అండ్ ఇంకా కొన్ని యాప్స్ పర్మిషన్స్ ఇస్తే కానీ ఇన్స్టాల్ అవ్వవు. అటువంటి యాప్స్కి ఫస్ట్లీ పర్మిషన్స్ ఇవ్వండి. అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత పర్మిషన్స్ అయితే రిమూవ్ చేయండి. అవసరం ఉన్న పర్మిషన్స్ ఉంచేసి అవసరం లేదు అనిపించిన పర్మిషన్స్ అన్నీ రిమూవ్ చేయండి. అండ్ మీ స్మార్ట్ ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంచుకోవడం చాలా బెటర్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైబర్ సెర్చ్ అని చెప్పి ఆ వెబ్సైట్ ఉంటుంది. అందులో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది. వీలైతే ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రికాషన్స్ కూడా మీరైతే మైండ్లో ఉంచుకోండి. అండ్ మన మొబైల్లో ఉండే సోషల్ మీడియా యాప్స్ నుండి బ్యాంకింగ్ యాప్స్ వరకు ప్రతి ఒక్క యాప్కి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోండి. మిక్స్ ఆఫ్ లెటర్స్ అయినా, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, సో ఇలా మిక్స్డ్ ఆఫ్ క్యారెక్టర్స్తో మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ 3 monthsకి ఒకసారి అయినా మీ పాస్వర్డ్ని అప్డేట్ చేస్తూ ఉండండి. సో అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు లైక్ యూజర్ నేమ్ ఉంటుంది కదా, యూజర్ నేమ్లో యూజ్ చేసిన నేమ్స్ని అయితే పాస్వర్డ్గా సెట్ చేసుకోకండి. అండ్ మెయిన్లీ ఒకవేళ సెట్ చేసుకున్నా కానీ దానికి ఎక్స్ట్రాగా నెంబర్స్ అయినా, లెటర్స్ అయినా, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వడం, దానికి ఎక్స్టెన్షన్ అయితే చేయండి. సో దీనివల్ల మనం కొంచెం సేఫ్ సైడ్లో అయితే ఉండొచ్చు. మెయిన్గా మీరు ఆ యూజర్ నేమ్లో ఉండే నేమ్స్ మాత్రం పాస్వర్డ్గా సెట్ చేసుకోకండి. అండ్ మీ మొబైల్ నెంబర్స్ని కూడా పాస్వర్డ్స్గా అయితే సెట్ చేయకండి. ఈజీగా గెస్ చేయగలిగే ప్రతి విషయం కూడా మీరు పాస్వర్డ్గా అయితే క్రియేట్ చేసుకోకండి. అండ్ ఇంకా మనకి పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీ వైఫై అయితే ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ అయ్యి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం, ఇలాంటివి అయితే చేయకండి. సో ఫ్రీ వైఫై ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది డౌన్లోడ్ చేయకండి. మీరు ఎప్పుడు వెళ్ళే వెబ్సైట్స్కే వెళ్ళండి. మీరు ఎప్పుడు చేసే వర్క్ మాత్రమే చేసుకోండి, అంతేగాని లైక్ మెయిన్లీ డౌన్లోడ్ పర్పస్ యూజ్ చేసుకోండి. లైక్ ఏదైనా మూవీస్ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం, సో ఇలాంటి వాటికి యూజ్ చేయండి, అంతేగాని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయకండి. అండ్ మెయిన్లీ మీరు వాటికి కనెక్ట్ అవ్వకపోవడం చాలా బెటర్.
సో ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల మనమైతే చాలా వరకు ఈ సేఫ్ సైడ్లో అయితే ఉండొచ్చు. అండ్ మన ఛానల్లో ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో అక్కడ నుండి మీరు ఒకసారి అయితే వాటిని కూడా చెక్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో మీరు కూడా ఇలాంటి సినారియోస్ ఫేస్ చేస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.